Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఏఎస్ఓ 2022 ఎగ్జామినేషన్ నుంచి కాన్సెప్ట్స్ ఒక 5 కాన్సెప్ట్స్ చూద్దాము. ఇవి క్వశ్చన్లు 21 నుంచి 25 వరకు వచ్చాయి. కాకపోతే ఇందులో ఉండే అన్ని క్వశ్చన్లు కూడా మనకు ఏఎస్ఓ 2025లో వచ్చాయి. అన్ని కాన్సెప్ట్స్ కూడా నేను అక్కడ డిస్కస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ యాక్టివ్గా నా లెక్చర్స్ ఫాలో అయ్యే వాళ్ళు మీరు ఫీడ్బ్యాక్లో కింద కూడా పెట్టచ్చు అనమాట. ఏ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అనేది పెట్టినారంటే కొంత నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మన వాళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేదానికి. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ బీఓటీ వచ్చింది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇవి రెండు వచ్చాయి. వీటి గురించి చాలా డీటెయిల్గా చర్చించాము. ఈ కరెంట్ వర్సెస్ క్యాపిటల్ అకౌంట్స్ మాత్రం అక్కడ రాలేదు. ఇక్కడ ఈ ఐఎంఎఫ్, ఈ బ్రెటన్ వుడ్స్ హిస్టరీ ఇది వచ్చిందనమాట. ఈ సిస్టము కొలాప్స్ అయింది, ఎందువలన అది ఇంట్రడ్యూస్ అయ్యింది, ఎందుకు కొలాప్స్ అయింది అనేది. ఈ వరల్డ్ బ్యాంకు ఈ 5 బ్రాంచ్లు కూడా నేను చాలా డీటెయిల్గా నేను గత వీడియోల్లో చర్చించున్నాను. మళ్ళీ మీరు ఒకసారి అందుకని దీన్ని కొద్దిగా ఫాస్ట్గా చేసేస్తాను నేను. ఇక్కడ ముందుగా ఇక్కడ బిఓటి అంటే ఏమో చూద్దాము. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఐడెంటిటీస్, ఇక్కడ వాణిజ్య శేషము అంటారనమాట దీన్ని. ఇక్కడ దీని మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఒక నిర్ణీత కాలంలో మామూలుగా ఒక సంవత్సరంలో ఒక దేశము ఇతర దేశాలతో జరిపే కంటికి కనిపించేవి అంటే సేవలు ఉండవు, ఇక్కడ కంటికి కనిపించేవి విజిబుల్ ఐటమ్స్, అవి మర్చంటైజ్, ఈ ఎగుమతులు మరియు దిగుమతుల విలువల మధ్య గల భేదం శేషం అనమాట. దీన్ని వాణిజ్య శేషము, దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ బిఓటి అంటారు అనమాట. ఈ బిఓటి అనేది మొత్తము వస్తువుల ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ మైనస్ దిగుమతులు. మనము ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు కానీ తక్కువగా ఉంటే మనకు బిఓటి అనేది పాజిటివ్గా ఉంటుంది. అది నీట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదనమాట. ఈ మిగులు ఎప్పుడు వస్తుంది, మిగులు ట్రేడ్ సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది, ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. అంటే ఎక్స్పోర్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ అయితే మనకు ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంటుందన్నమాట. అదే ఎగుమతులు దిగుమతులు రెండు, ఎగుమతులు ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములా నుంచే వచ్చేస్తుంది. ఇక్కడ ఎగుమతులు ఈజ్ ఈక్వల్ టు ఈ దిగుమతులు తీసుకొని పోయి అటువైపు కలిపేసామంటే మనకు వచ్చేస్తుంది అనమాట. ఎగుమతులు మాత్రమే కావాలనుకుంటే దిగుమతులు ప్లస్ వాణిజ్య మిగులు ఈ రెండు కలపాలన్నమాట. ఇది ఇక్కడ మైనస్ ఉండేది ఇటు వేసి యాడ్ అవుతుంది. కాబట్టి మనకు పరీక్షలో ప్రాబ్లం ఇచ్చారు, దిగుమతులు 99,000 కోట్లు ఇచ్చారు, మిగులు 800 కోట్లు ఇచ్చారు. కాబట్టి ఎగుమతుల విలువ 900 ప్లస్ 800 9,500 కోట్లు అవుతుంది అనమాట. కానీ మనము ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడ చూద్దాము పరీక్ష దృష్ట్యా. ఇక్కడ కంటికి కనిపించని అంశాల మినహాయింపు అంటే ఏంటివి, ఇవి సేవలు. అంటే ఇక్కడ సేవలు ఏమవుతాయి, మన సాఫ్ట్వేర్ వాళ్ళు పంపిస్తున్నారు కదా, వాళ్ళు పంపించే డబ్బులు, బ్యాంకింగు, పర్యాటకము, ఈ రెమిటెన్స్లు ఇందులో ఈ బిఓటీలో భాగం కాదు. ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో సాధారణంగా వస్తువుల వాణిజ్యంలో ఎప్పుడూ కూడా ఈ ట్రేడ్ డెఫిసిటే మనకు ఎదుర్కొంటూ ఉంటుంది. ఎందుకంటే మనము ఎగుమతి చేసేదానికన్నా దిగుమతి చేసే వాటి విలువ ఎక్కువ. మనం ఏమి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము, ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటున్నాము, బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి మోడీ గారు ఊరికే చెప్పడం లేదు, మీరు పొదుపు చేయండి, ఆయిల్ కన్జంప్షన్ తగ్గించండి, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పెంచడానికి మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా కొద్ది రోజులు బంగారము కొనడం ఆపండి అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ని ఎదుర్కొంటున్నాము, అది చాలా తీవ్రమైన పరిణామాలకి చోటు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో అత్యధికంగా వాణిజ్య మిగులు అనేది మనకు అమెరికాతో ఉంది, అలాగే వాణిజ్య లోటు అనేది చైనాతో ఉంది. మనం ఇది ఆల్రెడీ చర్చించేసాం. ఇప్పుడు వాణిజ్య లోటు మరియు కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది, ఇప్పుడు వాణిజ్య లోటు పెరిగితే ఏమవుతుంది, ఇప్పుడు ఒక దేశంలో వస్తువుల దిగుమతులు పెరిగి ట్రేడ్ డెఫిసిట్ తీవ్రమైతే అంతర్జాతీయ మార్కెట్లో మనకు డాలర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. అప్పుడు స్వదేశీ కరెన్సీ విలువ క్షీణించి ఆ కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది. అదే ప్రస్తుతం మన దేశంలో జరుగుతూ ఉంది. మన విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఆయిల్ కొనుగోలు కోసము, బంగారు కొనుగోలు కోసము, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు కోసం పెడుతున్నారు. కాబట్టి డాలర్తో రూపాయి మారకం విలువ రోజు రోజుకి
తగ్గిపోతా ఉంది. ఒక డాలర్‌కి ₹95 కూడా పోతా ఉంది. దానివల్ల స్టాక్ మార్కెట్ ఎక్కువ ఒడిదుడుకులకి లోనవుతా ఉందన్నమాట. అంటే మన డబ్బు విలువ తగ్గిపోతా ఉంది. ఇక్కడ మన దేశంలో మనం గర్వించే కొద్దిగా ఆనందపడాల్సిన విషయం ఏమంటే, మనం దేశంలో వాణిజ్యంలో నిరంతరం లోటు ఉన్నప్పటికీ సాఫ్ట్‌వేరు ఎగుమతులు మరియు విదేశాల్లో భారతీయులు మన దేశానికి పంపే ఈ రెమిటెన్సెస్ ఈ లోటును భర్తీ చేసి ఈ కరెంట్ అకౌంట్ లోటు దీన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతున్నాయి. కాబట్టి పరీక్షల్లో కన్‌ఫ్యూజ్ చేయడానికి విదేశీ పర్యాటకులు భారతదేశంలో చేసిన ఖర్చు ఎందులోకి వస్తుందని అడుగుతారు. ఇది సేవలకు సంబంధించింది. ఇది బీఓటీకి రాదు. ఇది బీఓపీలోని బీఓపీ అనేది బీఓటీ కన్నా ఎన్లార్జ్డ్ వెర్షను. బీఓపీలో ఒక భాగమే బీఓటీ అనేది మనం ముందు ఏఎస్ఓ 2025లో డీటెయిల్‌గా చర్చించాను. ఇది బీఓటీలోని కరెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. ఎవరు విదేశీ పర్యాటకులు మన దేశంలో పెట్టే ఖర్చు. ఇప్పుడు కాన్సెప్టు ది ఫైనాన్షియల్ బీఓటీ అంటే ఏమి? ది ఫైనాన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కంట్రీస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ విజిబుల్ గూడ్స్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్. మనకు కనపడాలన్నమాట అవి. వస్తు సేవలు అనేటివి కనపడవు. సేవలు అనేటివి కనపడవు అనమాట. అదే బీఓటీ సర్ప్లస్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా అయితే బీఓటీ సర్ప్లస్ ఏర్పడుతుంది. ఇక్కడ మ్యాథమెటికల్ డెరివేషన్ ఫార్ములా మనకి ఇక్కడ ఎక్స్‌పోర్ట్సే కావాలనుకోండి. ఈ బీఓటీ సర్ప్లస్‌కి ఇంపోర్ట్స్ అనేటివి యాడ్ చేయాలి. ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంది. తెలుగులో మీకు అక్కడ కొంచెం ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి. మనకేమి ఇచ్చారు? సర్ప్లస్ అనేది 800 కోట్లు ఉందని ఇచ్చారు, ఆనందపడాలి. ఇంపోర్ట్స్ అనేటివి 900 కోట్లు ఉందని ఇచ్చారు. కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 800 ప్లస్ 900 9000 కోట్లు 9800 కోట్లు. ఇది మన ఎక్స్‌పోర్ట్స్ విలువ ఇస్తుంది. ఇటు ట్రేడ్ బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం బాక్సు. మీకు ఎందుకు బాక్సులు ఇస్తున్నానంటే ఇవేమన్నా మీకు మెమరీలో ఉండి ఎగ్జామ్‌లో ఈజీగా గుర్తుంటాయేమోనని. టోటల్ ఎక్స్‌పోర్ట్స్ 9800 కోట్లు. ఇన్పోర్ట్స్ మనం 9000 కోట్లు చేసుకున్నాము. సర్ప్లస్ 800 కోట్లు మిగిలింది. ఇప్పుడు మనము ఎంత ఎక్స్‌పోర్ట్స్ చేశాము అనేది కావాలనుకుంటే ఈ రెండింటిని కలుపుకోవాలి. ఈ 900 కోట్లని 800 కోట్లని కలుపుకుంటే 9800 కోట్లు అయిపోతుంది. కాబట్టి క్లియర్‌గా మనకి ఇక్కడ బాక్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఇది ప్రాబ్లము. ది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ 800 crores ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ఇంపోర్ట్స్. ఇఫ్ ది వాల్యూ ఆఫ్ ది ఇంపోర్ట్స్ ఈజ్ 9000 crores, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్. క్లియర్‌గా మనము ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు ఈ 8200 కోట్లు అనేది కమ్స్ ఫ్రమ్ కరెక్ట్‌లీ మనం ఈ 9000లో నుంచి 800 తీసేస్తే 8200 కోట్లు వస్తుందేమోనని వాడు మిస్‌లీడ్ చేసి దానికి ఇచ్చాడు. ఈ 900 కోట్లు అనేది సంబంధమే లేదనమాట. ఇక్కడ ట్రాప్ ఏముంది? బ్లైండ్లీ సబ్ట్రాక్టింగ్ నంబర్స్ వితౌట్ వెరిఫైయింగ్ వెదర్ ది క్వశ్చన్ స్టేట్స్ ఎ సర్ప్లస్ ఆర్ డెఫిషిట్. ఇప్పుడు డెఫిషిట్ అంటే మనకు ఈ 900లో నుంచి దీన్ని తీస్తే వచ్చేది డెఫిషిట్. కాబట్టి మనం డెఫిషిట్ అనుకొని పొరపాటు పడినామంటే 8200 కోట్లు కరెక్ట్ అని పెట్టేస్తాం అనమాట. ఎక్స్‌పోర్ట్స్ మస్ట్ బి లార్జర్ దాన్ ఇంపోర్ట్స్. ఆల్వేస్ ఎన్ష్యూర్ యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది గివెన్ ఇంపోర్ట్ వాల్యూ. ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉండేట్టుగానే ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఎం అయినప్పుడే మనకు సర్ప్లస్ అనేది వస్తుంది. ఇక్కడ సర్ప్లస్ అన్నాడు కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద 2 క్వశ్చన్లు వచ్చాయండి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మీద 22వ క్వశ్చన్ 23వ క్వశ్చన్ 2 వచ్చాయి. ఇక్కడ బీఓపీ చెల్లింపుల శేషము కంటెంట్ మరియు క్యాపిటల్ అకౌంట్ల లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాము. ఇక్కడ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే ఒక దేశ నివాసితులు ప్రపంచంలోని ఇతర దేశాలతో ఒక సంవత్సర కాలంలో జరిపే అన్ని రకాల లావాదేవీలను, అంటే ఏంది ఇక్కడ వస్తువులు వస్తాయి, సేవలు వస్తాయి, క్యాపిటల్ వస్తుంది, సమగ్ర రికార్డునే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు, బీఓపి అంటారు. ఇది బీఓటీ కంటే చాలా విస్తృతమైనది. బీఓపిలో ఏమేమి ఉంటాయంటే ఈ కరెంట్ అకౌంట్, ప్రస్తుత ఖాతా ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ బీఓపిలో కరెంట్ అకౌంట్ ఉంటుంది. ఒక సంవత్సరంలో మన దేశ సరిహద్దులు దాటి జరిగే వస్తువులు, సేవలు, ఏకపక్ష బదిలీలు, గిఫ్ట్లు, రెమిటెన్సెస్ ఈ తక్షణ ప్రభావాన్ని సూచిస్తుంది. దీనివల్ల దేశం యొక్క విదేశీ ఆస్తులు లేదా అప్పుల నిల్వలో ఎటువంటి మార్పు రాదనమాట. ఇక్కడ దీనివల్ల విదేశీ ఆస్తులు లేదా అప్పుల నిల్వలో ఎటువంటి మార్పు రాదు. కరెంట్ అకౌంట్ లోటు ఈ సిఐడి అనేది చాలా ముఖ్యమైనది. దేశంలోకి వచ్చే విదేశీ నగదు కంటే బయటకు వెళ్ళే విదేశీ నగదు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ ఈ క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా అంటే ఏమంటే విదేశీ ఆస్తుల యాజమాన్య బదిలీలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇది చూడండి కీలకం.
ఈ ఎఫ్డిఐలు ఎఫ్పిఐలే మనని ఈ సెన్సెక్స్ని పడిపోయేట్టుగా చేస్తున్నాయి. అంతర్జాతీయ అప్పులు లేదా ఉత్పత్తి చేయని ఆర్థికేతర ఆస్తుల భూములు పేటెంట్ల కొనుగోలు మరియు అమ్మకాలను ఇది రికార్డ్ చేస్తుంది. ఇది క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఇది దీర్ఘకాలిక ఆస్తులు మరియు అప్పుల నిల్వలను ఇది మార్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి అనేది కరెంట్ అకౌంట్ ప్రస్తుత ఖాతా, రెండోది క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ వచ్చేసింది. ఇది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూద్దామంటే అకౌంటింగ్ సమతుల్యత. ఇక్కడ బిఓపి లోటు లేదా మిగులు లోటైనా ఏర్పడచ్చు లేదా మిగులైనా ఏర్పడచ్చు. కానీ అకౌంటింగ్ పరంగా ఏం చేస్తామంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుందన్నమాట. బిఓపి అనేది జీరోగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కీలకమైనది గుర్తుపెట్టుకోవాలి, అటానమస్ వర్సెస్ అకామిడేటింగ్ లావాదేవీలు. ఈ అబోవ్ అండ్ బిలో ది లైన్. ఈ అటానమస్ లావాదేవీలు దేశంలో ఉండేవాళ్ళు కేవలం లాభం కోసమే, వ్యాపార అవసరాల కోసమే స్వతంత్రంగా చేసే లావాదేవీలు, వీటి వల్లనే మనకు లోటు అనేది ఏర్పడుతుంది, బిఓపిలో లోటు ఏర్పడుతుంది. ఈ అకామిడేటింగ్ అనేటివి ఈ బిఓపి లోటును అటానమస్ లావాదేవీల వలన ఈ బిఓపిలో ఏర్పడిన లోటును పూడ్చడానికి మన రిజర్వ్ బ్యాంకు విదేశీ మారక నిల్వల ద్వారా దాన్ని సర్దుబాటు చేస్తుంది అనమాట. ఈ అటానమస్ వాటి వలన ఈ బిఓపి లోటు అనేది ఏర్పడుతుంది. మనము దీంట్లో ముందు వాటిల్లో కూడా డీటెయిల్గా చర్చించాం. ఇక్కడ కరెంట్ వర్సెస్ క్యాపిటల్ అకౌంట్పై ఇక్కడ ఏముంటుందంటే కన్ఫ్యూషను. ఏకపక్ష బదిలీలు. ఇవి ఏకపక్ష బదిలీలు అంటే ఏమంటే విదేశాల నుంచి వచ్చే బహుమతులు, విరాళాలు మరియు రెమిటెన్స్లు క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయని విద్యార్థులు తప్పుగా భావిస్తారు. కానీ ఇవి ఎటువంటి భవిష్యత్తు అప్పు బాధ్యతను సృష్టించవు. ఎందుకంటే అవి ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చేస్తాయి, దాన్ని మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కరెంట్ అకౌంట్లోనే రికార్డ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ వర్గీకరణ ఇందులో కేవలం అప్పులు మరియు పెట్టుబడులు మాత్రమే ఉంటాయి. ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. విదేశీ కంపెనీలు మన దేశంలో స్థిరమైన ఆస్తులు లేదా కంపెనీలను కొనుగోలు చేయడము. ఇది దీర్ఘకాలికంగా చాలా మంచిది. వాళ్ళు ఎఫ్డిఐలు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దీన్ని హాట్ మనీ అంటారు అనమాట. ఎందుకంటే మార్కెట్లో స్వల్ప మార్పులు రాగానే పెట్టుబడులు దేశం నుంచి వేగంగా బయట వెళ్ళిపోతాయి ఈ ఎఫ్పిఐల వల్ల. ఏటి వలన? ఎఫ్డిఐలు మంచివి. ఎఫ్పిఐలు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు. ఇవి విదేశీ ఇన్వెస్టర్లు మన దేశ స్టాక్ మార్కెట్లు, షేర్లలో పెడతారనమాట. దీన్ని హాట్ మనీ అంటారు. ఎఫ్డిఐలు మంచివి, ఎఫ్పిఐలు అనేటివి మనకు ఇబ్బంది అనమాట. అది హాట్ మనీ. అది దానివల్లే మనకు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. దీనికి కాన్సెప్ట్ మళ్ళీ ఇంకోసారి చూసి, బిఓపి అనేది ఏమంటే ఏ కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ డబుల్ ఎంట్రీ రికార్డ్ ఆఫ్ all electronic transactions between the residents of a country and the rest of the world during a calendar year. This is called BOP. BOP is broader than BOT. ఈ కరెంట్ అకౌంట్ బ్రాకెట్ ఏమంటే ట్రాక్స్ ఇమీడియట్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఫ్లోస్. దే డు నాట్ ఇంపాక్ట్ ఏ నేషన్స్ ఫారిన్ అసెట్ బార్ లయబిలిటీ కండిషన్స్. కరెంట్ అకౌంట్ కాంపనెంట్స్లో ఏముంటాయంటే విజిబుల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫిజికల్ మర్చంటైజ్ గూడ్స్ అనమాట. అదే మనకు ఇన్విజిబుల్ ట్రేడ్ ఏం జరుగుతుందంటే సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, షిప్పింగ్, సాఫ్ట్వేరు ఇలాంటివి ఇన్విజిబుల్. ఈ ఇన్విజిబుల్ కూడా మనకు బిఓపిలో యాడ్ అయిపోతాయి అనమాట. ఇది యూనిలేటరేటెడ్ ట్రాన్స్ఫర్స్. ఇది వన్ వే గిఫ్ట్స్ అనమాట. రెమిటెన్సెస్, ఫారిన్ గిఫ్ట్స్ ఇవి మనకు వచ్చేస్తాయి, మనకు మళ్ళీ వెనక్కి పోవాల్సిన అవసరం లేదు అవి. ఇక్కడ మైక్రో బిఓపి స్ట్రక్చరల్ మ్యాప్ జాగ్రత్తగా చూసుకోండి. టోటల్ బిఓపి రికార్డ్ ఎలా ఏర్పడుతుందంటే ఈ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండిట్లో ద్వారా ఏర్పడుతుంది. కరెంట్ అకౌంట్ ఏమి ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, గిఫ్ట్స్ ఇవి మన దేశంలోకి ప్రవహిస్తాయి. ఈ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏమి? ఈ ఎఫ్డిఐలు పెడతారు చూడండి, పెట్టుబడి, అసెట్, లయబిలిటీ, స్టాక్ షిఫ్ట్స్, ఇవి క్యాపిటల్ అకౌంట్. ఇవి బిఓపి రికార్డులో ఇవి రెండే మనకు ఉంటాయి అనమాట. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఇవి రెండు ఉంటాయి. అవి ఏంటివి అనేవి కూడా మనం క్లియర్గా చర్చించాము, ఇక్కడ ఉంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బార్ ఫాల్స్ అన్నాడు. ఇక్కడ బిఓపి ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ డ్యూరింగ్ ఎ ఇయర్. కరెక్ట్. ఇది ది కరెంట్ అకౌంట్ రికార్డ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ యూనిలేటరేటెడ్ ట్రాన్స్ఫర్స్. కరెక్టే కదా? రెండు కరెక్టే కదా? మనకి కాన్సెప్ట్ గురించి బాగా తెలుసు కాబట్టి ఇవి రెండు కరెక్ట్ అని మనం సులభంగా గుర్తుపెట్టేయచ్చు. మిగతా వాటి గురించి ఆలోచించద్దండి. మిగతా ఎందుకు తప్పంటే మిగతా వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వలేదన్నమాట. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ స్టాండర్డ్ డెఫినిషన్స్ స్ట్రెయిట్ ఫ్రమ్ ఫండమెంటల్ మ్యాక్రో ఎకనామిక్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్స్. మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్స్ నుంచి ఇవి
ఫండమెంటల్ డెఫినేషన్స్, కాబట్టి రెండు కరెక్టే. మనకు ట్రాప్ ఏం పడతాడు, కన్ఫ్యూజింగ్ వేర్ యూనిలేటరల్ ట్రాన్స్ఫర్స్ అంటే రెమిటెన్సెస్ మనకు ఇవి దేనికి సంబంధించినవి అని ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారు. అవి మన దేశంలోకి ప్రవహించే నిధులు అన్నమాట. అవి మన దేశస్తులు విదేశాల నుంచి పంపే నగదులవి. కాబట్టి వాటి గురించి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన వల్ల, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన వల్ల. స్టూడెంట్స్ ఆఫన్ మిస్టేక్ దెమ్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కాదు, బికాస్ దే ఇన్వాల్వ్ ఇన్కమింగ్ క్యాషే, కానీ క్యాపిటల్ ఇన్ఫ్లో కాదు. అది క్యాపిటల్ అంటే ఏమి, విదేశీ వారికి ఇప్పుడు సౌత్ కొరియా వాళ్ళు వచ్చి అనంతపురంలో మనకు కియా ఫ్యాక్టరీ పెట్టాడు. అది విదేశీ మారక నిల్వలు మన దేశంలోకి వచ్చాయి, మన దేశం ఎకానమీకి అది ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు గూగుల్ హబ్ వస్తుంది అంటున్నారు వైజాగ్లో, అది మన దేశానికి ఉపయోగపడేది, అది క్యాపిటల్ అనమాట. అది వేరు, ఇది వేరు. ఇక్కడ ఇఫ్ ఎ ట్రాన్సాక్షన్ డస్ నాట్ క్రియేట్ ఎ ఫ్యూచర్ రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఆర్ షిఫ్ట్ అసెట్ ఓనర్షిప్, ఇట్ బిలాంగ్స్ టు ది కరెంట్ అకౌంట్. అంతే కదా, మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని. అది మనకు హ్యాపీగా మన దేశం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, ఈ డిస్టింగ్విషింగ్ బిఓపి అకౌంట్స్ది ఇన్కమ్ ఫ్లో వర్సెస్ అసెట్ స్టాక్ అనమాట. అసెట్ స్టాక్ అడ్జస్ట్మెంట్ టు ప్రాపర్లీ సెపరేట్ ది ట్విన్ పిల్లర్స్ ఆఫ్ బిఓపి అకౌంటింగ్ ఫోకస్ ఆన్ ది టెంపరల్ నేచర్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. కరెంట్ అకౌంట్ అంటే ఏమే, ఇది హ్యాండిల్స్ డే టు డే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఆర్ పేమెంట్ ఫ్లోస్ అక్కరింగ్ ఎంటైర్లీ విత్ ఇన్ ది కరెంట్ రన్నింగ్ ఇయర్, దాన్ని కరెంట్ అకౌంట్ అంటారు. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏమి, రికార్డ్స్ చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్ క్లెయిమ్స్, క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐలు, ఎఫ్ఐఐలు, ఇంటర్నల్ బారోయింగ్స్ అండ్ అక్విజేషన్, డిస్పోజల్ ఆఫ్ నాన్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ ల్యాండ్ ఆర్ పేటెంట్స్, ఇది క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఇది మనం ఈ టెంపోరల్ మ్యాట్రిక్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అంటే విత్ ఇన్ 1 ఇయర్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుంది, నేషనల్ ఇన్కమ్ స్ట్రీమ్లోకి వస్తాయి అనమాట. ఈ క్యాపిటల్ అనేది మల్టీ ఇయర్లో వస్తాయి, ఒక సంవత్సరంలోనే రావు. ఇవి చాలా సంవత్సరాల పాటు దీర్ఘకాలం పెట్టుబడులు వస్తూ ఉంటాయి. ఇది అసెట్ లయబిలిటీ స్టాక్స్ కిందకి వస్తాయి అనమాట. కరెంట్ అకౌంట్ అనేది ఒక సంవత్సరంలో జరిగిపోతుంది, నేషనల్ ఇన్కమ్ స్ట్రీమ్లోకి వస్తుంది. ఇది మన దేశంలో ఉపయోగపడే అసెట్ కానీ, లేదా మనం అప్పు తీసుకుంటే దాని లయబిలిటీ కానీ అదిగా ఉంటుందన్నమాట, ఇది క్యాపిటల్ అనేది. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ది డాష్ అకౌంట్ ఇన్క్లూడ్స్ ఆల్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్కమ్ ఆర్ పేమెంట్ ఫ్లోస్ అక్కరింగ్ విత్ ఇన్ ది కరెంట్ ఇయర్ అంటే కరెంట్ పెట్టేయచ్చు. అండ్ ది క్యాపిటల్ అకౌంట్ డాష్ అకౌంట్ ఈజ్ మేడ్ అప్ ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ అక్విజేషన్ ఆఫ్ డిస్పోజబుల్ ఆఫ్ నాన్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్. కాబట్టి మన కాన్సెప్ట్ తెలుసుకుంటే వీటిని జాగ్రత్తగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కరెంట్ అకౌంట్, ఇది క్యాపిటల్ అకౌంట్, ఫండమెంటల్ డెఫినేషన్స్. అది ఇక్కడ డి అనేది ఎందుకు రాంగ్ అంటే, క్యాపిటల్ కరెంట్ అనేది ఇట్ రిజర్వ్స్ ది సీక్వెన్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ అసెట్ సేల్స్ నెవర్ బిలాంగ్ టు ది షార్ట్ టర్మ్ కరెంట్ ఇయర్ ఫ్లో బకెట్ అనమాట. ఇది క్యాపిటల్ రివర్స్ ఇచ్చారు, ఇక్కడ రివర్స్లో ఇచ్చేసారు. క్యాపిటల్ అకౌంట్ కాదు. క్యాపిటల్ అకౌంట్ అనేది ఇక్కడ కరెంట్ ఇయర్ కిందకి రాదు, అది లాంగ్ టర్మ్ అనమాట. కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అవుతాం మనము, కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రాప్ ఏమి, ఇది స్కిమ్మింగ్ పాస్ట్ ది ఫేజ్ నాన్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ప్యానికింగ్, మనం ప్యానిక్ అయిపోతాం. దీస్ ఆర్ సింప్లీ ఫిజికల్ ఆర్ లీగల్ ఓనర్షిప్ రైట్స్ లైక్ బయింగ్ ల్యాండ్ ఫర్ ఎన్ ఎంబసీ. మనము ఎంబసీ కోసము తీసుకున్న ల్యాండ్ వాటి కిందకి వచ్చేస్తాయి. కాబట్టి ఇది డిస్పోజబుల్ నాన్ ప్రొడ్యూస్ అసెట్స్ అంటాం కదా. కాబట్టి మనము ఎగ్జామ్ ట్రాప్లో పడకుండా మనము ఇది అవ్వాలి. ఇక టిప్ ఏమంటే, లుక్ ఫర్ ది ఫేజ్ విత్ ఇన్ ది కరెంట్ ఇయర్ యాజ్ యువర్ యాంకర్ క్లూ దట్ ఇన్స్టంట్లీ ఫ్లాగ్స్ ది కరెంట్ అకౌంట్. అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఇయర్ అంటే కరెంట్ అకౌంట్, ఈజీగా గుర్తుపెట్టుకునేది. ఇక్కడ ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఫౌండింగ్స్ దీని గురించి కూడా చర్చించాము. ఇది ఏ సంవత్సరం ఫ్లాప్ అయింది అనేది మీరు చూడండి. ఒక ఆయన అమెరికా ప్రెసిడెంట్ దీన్ని ఆపేశాడు. దాని పరిణామాలు అవన్నీ కూడా వివరంగా చూసాం మనము. ఇక్కడ ఇది ఏమంటే మెయిన్ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధం జరిగిపోయిన తర్వాత కుప్పకూలిపోయిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం.
అప్పుడు పునర్నిర్మించడానికి ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి 1944 జూలైలో అమెరికాలోని న్యూ హాంప్షైర్ బ్రెటన్ వుడ్స్ నగరంలో ఈ చారిత్రాత్మక సదస్సు జరిగింది. అప్పుడు 2 కవల పిల్లలు జన్మించాయి. ఆ కవల పిల్లలే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్, ఇది వరల్డ్ బ్యాంక్ ఐబిఆర్డి. యుద్ధం వల్ల దెబ్బతిన్న దేశాల పునర్నిర్మాణం మరియు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడానికి ఇది స్థాపించారు. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి అనేది మారక రేట్లను స్థిరంగా ఉంచడానికి, ఈ స్వల్పకాలిక లోటు ఉన్న దేశాలకు ఆర్థిక సహాయం అందించడానికి దీన్ని ఐఎంఎఫ్ని సాధించారు. ఇది ఏం చేశారంటే బ్రెటన్ వుడ్ వాడు బంగారం, అమెరికాలో ఉండే బంగారంకి ఒక ఔన్స్కి ఇన్ని డాలర్లు అని చెప్పి లెక్క పెట్టుకొని వాళ్ళు ఆ డాలర్లు ముద్రించి డాలర్లకు విలువ తగ్గిపోయేసి అది ఏమైందో మనం చర్చించాము అది అనమాట. మనకు దీన్ని ఎందుకు స్థాపించారు? హై yield ఇన్పుట్స్ ఏమంటే ఎగ్జామ్ పరంగా 1944-45లో ఐఎంఎఫ్ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్లోనే రూపకల్పన ప్రారంభించింది. కాన్ఫరెన్స్ స్థాపించబడిన సంవత్సరం అడిగితే 44 అని రాయాలి. అది 45 వరకు 45 డిసెంబర్ 27 నుంచి ఇది అధికారికంగా కార్యకలాపాలని ఇది స్టార్ట్ చేసింది. 45 డిసెంబర్ 27 నుంచి, కానీ స్థాపించింది 44లోనే. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరము వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని వీటిని విడుదల చేస్తుంది ఇది ఐఎంఎఫ్ అనేది. ఈ కీ పబ్లికేషన్స్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ, ఈ ఎస్డిఆర్ అనేది కూడా జాగ్రత్తగా చూడండి. ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇక్కడ ఐఎంఎఫ్ సృష్టించిన ఒక అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తిని ఎస్డిఆర్ అంటారు. దీనిని కాగితపు బంగారం, పేపర్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది నిజమైన కరెన్సీ కాదు. ఇది ఐఎంఎఫ్ సభ్య దేశాల మధ్య నిధుల మార్పిడికి ఉపయోగపడే ఒక క్లెయిమ్ మాత్రమే. ఇందులో ఈ ఎస్డిఆర్ బాస్కెట్ కరెన్సీల్లో ఏమేమి ఉంటాయంటే, ప్రస్తుతము ఈ ఎస్డిఆర్ విలువను ప్రపంచంలోని 5 ప్రధాన కరెన్సీల ఆధారంగా లెక్కిస్తారు. అవి యుఎస్ డాలరు, యూరోలు, ఈ చైనాకు సంబంధించి యువాన్లు, బ్రిటన్కి సంబంధించి ఎన్లు, బ్రిటిష్ పౌండ్. ఈ 5టిని ఈ ఎస్డిఆర్ బాస్కెట్ కరెన్సీ అంటారు. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఏదైనా రూపాయి అని కూడా ఇవ్వచ్చు వాళ్ళు, కాదనమాట. ఇక్కడ కోటా సిస్టమ్ ఏమంటే ఐఎంఎఫ్లో ప్రతి దేశానికి ఒక కోటా ఉంటుంది. ఆ కోటా ఆధారంగానే దేశానికి ఉండే ఓటింగు పవర్లు ఉంటాయి. వారు పొందే రుణాల పరిమితిని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడతాయి. ప్రస్తుతము ఐఎంఎఫ్లో అత్యధిక ఓటింగ్ శాతము అమెరికాకు ఉంది. కాబట్టి అమెరికా మొత్తం ప్రపంచాన్ని శాసించగలుగుతా ఉందన్నమాట. అఫీషియల్లీ ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అఫీషియల్లీ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ జూలై 1944 in Bretton Woods, New Hampshire, USA. What is the core objective? Establish a stable framework for international trade and finance following WWII to prevent the competitive currency devaluations that fueled the Great Depression. ది ట్విన్స్ ఎప్పుడు పుట్టినాయి? ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డిజిగ్నేటెడ్ టు స్టెబిలైజ్ ఎక్స్చేంజ్ రేట్స్ అండ్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రిలీఫ్. ఇది వరల్డ్ బ్యాంకు ఐబిఆర్డి అంటున్నారు. సెటప్ టు ఫండ్ లాంగ్ టర్మ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ బ్రెటన్ వుడ్స్ ఫ్రేమ్వర్క్ టైం లైన్ ఏమంటే జూలై 1944లో ప్రజెంటేషన్ అయింది. ఇక్కడ ఐఎంఎఫ్ అంటే స్టెబిలైజ్ చేసేదానికి, వరల్డ్ బ్యాంక్ అంటే రీకన్స్ట్రక్షన్ కోసము ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్ 1944 at Bretton Woods Conference. 1945 డిసెంబర్ 27 నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది, కానీ అది ఎస్టాబ్లిష్ అయింది 1944లోనే. ఇక్కడ 1945 ఈజ్ ది ఐఎంఎఫ్స్ articles of agreements officially went into effect after ratification. However, the institution was formally established by design and the conference in 1944. Getting trapped by the mismatch between the conference date and official operational start date. Pay close attention to the phrasing. If the question links the establishment directly to the Bretton Woods Conference, it is pointing squarely టు ది హిస్టారిక్ ఇయర్ ఆఫ్ 1944 అనమాట.
ఇక్కడ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గురించి ఆల్రెడీ మనం చర్చించాము. ఇవి 5 అనుబంధ సంస్థలు ఉన్నాయి. 5 పిల్లర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అంటారు. ప్రపంచ బ్యాంక్ అనేది ఈ ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ కలయిక అనమాట ఇది. ఈ ప్రపంచ బ్యాంక్ గ్రూప్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది 5 అంతర్జాతీయ అనుబంధ సంస్థల యొక్క సమూహము. ఇక్కడ 5 పిల్లర్లు ఏమంటే ఐబిఆర్డి మధ్యస్థ ఆదాయము మరియు క్రెడిట్ అర్హత కలిగిన పేద దేశాల ప్రభుత్వాలకు అభివృద్ధి రుణాలు అందిస్తుంది. ఐడిఏ అనేది 1960లో స్థాపించబడింది. ఇది దీని గురించి కూడా చర్చించాము. సాఫ్ట్ లోన్ విండో, ఇది అత్యంత పేద దేశాలకు వడ్డీ లేని రుణాలు, దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తుంది. ఐఎఫ్సి 1956లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రభుత్వాలకు కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రైవేట్ రంగానికి, కంపెనీలకు పెట్టుబడులు, రుణాలు మరియు సలహా సేవలు అందిస్తుంది. ఎంఐజిఏ 1988లో స్థాపించారు. వెనకబడిన దేశాల పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు ఇది రిస్క్, రాజకీయ రిస్క్, యుద్ధాలు, అంతర్గత కల్లోలాల నుంచి, పొలిటికల్ రిస్క్ నుంచి ఇన్సూరెన్స్ కలిగించే సంస్థ ఎంఐజిఏ. ఇది ఐసిఎస్ఐడి అనేది 1966తో స్థాపించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు మరియు వివిధ దేశాల ప్రభుత్వాల మధ్య వచ్చే పెట్టుబడి వివాదాలను ఆర్బిట్రేషను లేదా చట్టపరమైన చర్చల ద్వారా పరిష్కరించే అంతర్జాతీయ కేంద్రము. వీటికి ఈ ఫుల్ ఫామ్లు కూడా రాసుకొని వీటిని గుర్తుపెట్టుకోండి. సంవత్సరాలు రాసుకోండి. మనకు వస్తే ఎగ్జామ్లో వస్తే ఈజీగా చేయొచ్చు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి క్వశ్చన్లు. భారతదేశం మరియు వరల్డ్ బ్యాంక్ గ్రూపు, మనం ప్రపంచ బ్యాంకు గ్రూపులోని మొదటి 4 సంస్థల్లో వ్యవస్థాపక సభ్యురాలుగా ఉంది, కానీ చివరి దాంట్లో లేదు. ఈ వివాదాల పరిష్కార కేంద్రము ధనిక దేశాల వైపు మొగ్గు చూపుతుందని భారతదేశం ఇందులో చేరలేదు. ఇక్కడ ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ విధుల మధ్య వ్యత్యాసాలు ఏముంటాయంటే, రాయితీ రుణాలు వర్సెస్ ప్రైవేట్ పెట్టుబడులు. ఇక్కడ ఏం అడుగుతారంటే, ప్రపంచంలో అత్యంత వెనకబడిన దేశానికి మౌలిక సదుపాయాల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే సంస్థ ఏది అంటే ఐడిఏ, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం. అభివృద్ధి చెందుతున్న దేశంలోని ప్రైవేటు సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీకి పెట్టుబడి రూపంలో సహాయం చేసే సంస్థ అంటే ఐఎఫ్సి, అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనమాట. ఇది ఎంఐజిఏ ఏం చేస్తుంది, రాజకీయంగా అస్థిరత ఉన్నప్పుడు, అంతర్జాతీయ యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఫ్యాక్టరీలు పెట్టేదానికి భయపడినప్పుడు ఎవరైనా వాళ్ళకి రాజకీయ రిస్క్కి ఇన్సూరెన్స్ ఇచ్చి ప్రోత్సహించేది ఈ ఎంఐజిఏ అనమాట. ఇక్కడ మనము స్పెషలైజ్డ్ ఆపరేషనల్ బ్రాంచెస్, ఇక్కడ ది మోడర్న్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 5 డిస్టింక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఒకటేమి ఐబిఆర్డి లీడ్స్ టు క్రెడిట్ వర్తీ మిడిల్ ఇన్కమ్ అండ్ లో ఇన్కమ్ సావర్జిన్ గవర్నమెంట్స్. IDA provides interest-free loans and grants to poorest developing nations. IFC promotes economic development by investing exclusively in private sector ventures. MIGA offers political risk insurance and guarantees to protect foreign direct investments. ICSID ఇందులో మనం లేము, provides facilitates for coalition and arbitration of international investment disputes. ఇక్కడ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి 5 పిల్లర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇది ఐడిఆర్బి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏ, ఐసిఎస్ఐడి. 4గిట్లో మన దేశం ఉంది, ఒక దాంట్లో లేదు. ఇక్కడ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఆర్గనైజేషను ఐడిఆర్బి, ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఐజిఏ, ఐసిఎస్ఐడి అన్నిట్లో ఉంది, అన్నీ ఉన్నాయి. 5 ఉంది కాబట్టి 5టికి టిక్కు పెట్టేసాము. ఇక్కడ లిమిటింగ్ ది గ్రూప్ ఆఫ్ జస్ట్ ఐబిఆర్డి అండ్ ఐడిఏ, మిగతావి ఏబిసిడిల్లో మిగతావి లేవు కాబట్టి మనం మిస్సింగ్ ది క్రిటికల్ డిస్టింక్షన్ బిట్వీన్ ది వరల్డ్ బ్యాంక్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ వరల్డ్ బ్యాంక్ అనేది ఐడిఆర్డి అండ్ ఐడిఏ రెండింటిని కలిపితే వరల్డ్ బ్యాంక్ వస్తుంది. కానీ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది 5 పిల్లర్లు ఉంటాయన్నమాట, 5 కార్పొరేట్ బాడీస్ ఉంటాయి అన్నమాట. వెన్ యూ సీ ది కీవర్డ్ గ్రూప్, ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ క్యూ టు ఇన్క్లూడ్ ఆల్ 5 ఎలిమెంట్స్ ఇన్ యువర్ ఆన్సర్. కాబట్టి మనము వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇదంతా కూడా తయారు చేయడానికి నాకు ChatGPT, జెమినీ బాగా ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి వాటికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారానే నేను వేగంగా కోడ్ రాయగలుగుతున్నాను, మీకు కావాల్సిన సమాచారము అందించగలుగుతున్నాను. ఐ థ్యాంక్ ది AI అకాడమిక్ కొలాబరేషన్ గ్రూప్స్. థ్యాంక్ యూ.